హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఏ క్షణమైతే అందరి చూపు మహేశ్వరం పడేటట్టు, ముచ్చర్ల వైపు తిరిగేటట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ మంత్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేశారో అప్పటి నుంచి అసలు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వార్తలు వస్తుంటే ఒకవైపు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంకోవైపు ఫ్రాంక్గా చెప్తున్నాను నమ్మశక్యంగా కూడా అనిపించట్లేదు. నిజంగా ఇవన్నీ పాసిబుల్ అనిపిస్తుంది. అంటే ఓవర్ ద పీరియడ్ హైదరాబాద్ దగ్గర 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాం. ఏ దశ ఎప్పుడు ఎంత టైం తీసుకున్నది అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఐటీ ఎమర్జ్ అవుతున్న టైంలో అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండడం, దాన్ని అడాప్ట్ చేసుకోవడం, కొద్దిగా ఫ్యూచర్ దృక్పథంతో ఆయన నిర్ణయాలు తీసుకోవడం, దాంతో మాదాపూర్ నుంచి అట్లా మాదాపూర్ కొండల్లో మొదలైన ఐటీ విప్లవం అట్లా పోయింది. మనకి ఇప్పుడు వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత చూస్తుంటే అదొక అద్భుతమైన సైబరాబాద్ మహానగరంగా కనిపిస్తున్నది. బట్ ఇట్ హాస్ టేకెన్ 25 years. బట్ వేరాజ్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న ఈ ప్రణాళికలు, ఇస్తున్న ఆదేశాలు, కొత్తగా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం, ఇవి చూస్తే రాత్రికి రాత్రి మారిపోద్దా సినిమా అన్న డౌట్ కలుగుతుంది. అఫ్కోర్స్ రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు, రాజు తలుచుకుంటే డబ్బులు ఉంటే అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు లక్ ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గరనే డబ్బులు ఉండాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోయినా కూడా రకరకాలుగా థర్డ్ పార్టీస్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రకరకాలవి కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంక్ లాంటివి కావచ్చు, ఏదో ఒక రకంగా ఫండింగ్ రావడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినంత మాత్రాన అన్నీ అయిపోతాయా అంటే దానికి సంబంధించి చర్చ జరగాల్సిన అవసరం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ముచ్చర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో పాటు అక్కడ ఒక ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒకరిని అనౌన్స్ చేశారు. ముచ్చర్ల, బేగరి కంచ, మీర్ ఖాన్పేట్, ఆ ఏరియాలకంతా కలిపేసి ఒక అద్భుతమైన ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తున్నట్టుగా ప్రకటించారు సీఎం. దానికి తగ్గట్టుగానే ఒక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా పడిపోయింది. పర్ఫెక్ట్. గత ప్రభుత్వం ఏదైతే 13,972 ఎకరాలను ఫార్మాసిటీ కోసం తీసుకుందో, దాంట్లోంచి ఫార్మాసిటీని జస్ట్ 200 ఎకరాలు, ఇంకా చెప్పాలంటే 1600 ఎకరాలకు పరిమితం చేసి మిగతా అంతా రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి, హార్డ్వేర్ సంస్థలకు, సాఫ్ట్వేర్ సంస్థలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు. సేమ్ టైం అంటే ఈ ఫార్మాసిటీని మెడికల్ హబ్ అని కూడా అంటున్నాను. ఇప్పుడు ఫార్మాసిటీ పేరు ఆ మాట అంటే మరి లాస్ట్ గవర్నమెంట్కు క్రెడిట్ వస్తుంది కదా. సో అట్లా అన్ని రకరకాల వాటికి కేటాయిస్తూ మొత్తం మీద ఒక ఫ్యూచర్ సిటీని అక్కడ డెవలప్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాం. ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసి దానికి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగాలి అంటే ఏముంటుంది ప్యారలల్గా? ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా మేజర్ రోల్, క్రూషియల్ రోల్ పోషిస్తుంది ఇక్కడికైనా. అందుకే నా వీడియోలో నేను చాలా చెప్తుంటాను, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ చూసుకోవాలి. 150 ఫీట్ల రోడ్ ఉంటే సూపర్, 100 ఫీట్ల రోడ్ ఉంటే ఓకే, 60 ఫీట్ల రోడ్ ఉంటే ఓకే, 40 ఫీట్ల రోడ్ ఉన్నా ఓకే. ఇక అంతకంటే తక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి. సో అట్లా ఇప్పుడు ముచ్చర్లను కనెక్ట్ చేయాలంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్ల వరకు కనెక్ట్ చేయాలి. ఎయిర్పోర్ట్ అంటే మనకి ఏం కనపడతాయి? తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఇటు షాద్నగర్ వైపు ఉండే ఆ శంషాబాద్ ఎగ్జిట్ వరకు. ఈ మధ్యలో ఒక 2 వేరే ఎగ్జిట్లు కూడా ఉంటాయి, పెద్ద గోల్కొండ లాంటివి. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మొదలైతే మహేశ్వరం తర్వాత కందుకూరు తర్వాత ముచ్చర్ల ఏరియా, ముచ్చర్ల ప్రాంతంలో బేగర్ కంచ అండ్ మీర్ ఖాన్పేట్, కొద్దిగా ఇంకా అదృష్టం ఉంటే అమన్గల్ దాకా కూడా పోవచ్చు. ఆ రూట్ బాగానే ఉంటుంది. మధ్యలో కడతాల్ అనే ప్లేస్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఎమర్జ్ అవ్వబోతున్న సిటీకి ఇవన్నీ పేవ్ దారి అన్నమాట. అంటే శంషాబాద్ నుంచి మొదలు పెడితే మహేశ్వరం ఫస్ట్ వస్తుంది, ఈ కందుకూరు, కడతాలు, ఈ మధ్యలో లెఫ్ట్ సైడ్ వెళ్తే ముచ్చర్ల ఏరియా. సో ఈ ఏరియా అంతా డెవలప్ కావాలి అంటే కనెక్టివిటీకి సంబంధించి ఇప్పుడు 2 డెసిషన్స్ ఇవాళ ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోకి సంబంధించి ప్రధానమైన ఇష్యూస్ అదే. ముచ్చర్లకు మెట్రో రైల్. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కింద ఆల్రెడీ 7 కారిడార్స్ పెట్టిండ్రు. దాంట్లో మనకు మేజర్ కారిడార్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన, ఒకసారి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తే మీకు దీనికి సంబంధించిన నేపథ్యం మీకు క్లారిటీ వస్తుంది. సో అట్లా 7 కారిడార్లలో రకరకాల ప్లేస్లు ఎక్స్పాండ్ చేయాలని చెప్పి, అటు పటాన్చెరు, ఇటు హయత్ నగరు, ఇవన్నీ కలపాలని, తర్వాత ఇటు రాయదుర్గం నుంచి ఎక్స్టెండ్ చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకపేట నియోపాలిస్ దాకా కలపాలని, ఇట్లా మొత్తం మీద
తర్వాత మన ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన 5.5 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే ఉందో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా అది కంప్లీట్ చేస్తూనే ఆ ఫలక్నుమా నుంచి చంద్రాయనగుట్ట వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఇట్లా మొత్తం మీద ఒక 7 కారిడార్స్ డెవలప్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఒక 2 నెలల కిందనే లీక్ అయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే సెకండ్ ఫేజ్ మెట్రో అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో భాగంగా ఈ శంషాబాద్ నుంచి ముచ్చర్ల వరకు మెట్రో రైలు తీసుకెళ్తారేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు నిన్న డెవలప్మెంట్ షాక్ ఇచ్చే డెవలప్మెంట్. ఈ సెకండ్ ఫేజ్లోనే ఈ ముచ్చర్ల వరకు కూడా మెట్రో రైలు ఎక్స్పెండ్ చేసేది ప్లాన్ చేయమని చెప్పి సీఎం చెప్తున్నారు. ఇట్స్ అ వండర్ యాక్చువల్గా. ఇప్పుడు ఆయనే రాయదుర్గం నుంచి శంషాబాద్కు తీసుకెళ్తే ఒక సెక్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుద్ది, పెద్దగా కమ్యూటర్స్కి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారికి ఉపయోగపడదని అది స్క్రాప్ చేసి ఆ రూట్ని స్క్రాప్ చేసి ఇప్పుడు ఇటు నాగోళ్ళు ఎల్బీ నగర్ నుంచి చంద్రాయనగుట్ట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అంటే అటువైపు పనికిరాదు అనుకున్నా ఒకటే ఒక ఎక్స్క్లూజివ్ లైన్ వేయడం అనేది ఓన్లీ ఎయిర్పోర్ట్ టార్గెట్గా జనావాసాలు లేని ప్రాంతం నుంచి తీసుకెళ్లడం అనేది ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి ఇచ్చేది అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మరి ఇది కూడా అంతే కదా. ముచ్చర్లకు మెట్రో కనెక్ట్ చేయాలని చెప్పి సెకండ్ ఫేజ్లోనే మీరు కనెక్ట్ చేయాలని చెప్పి చెప్పడం అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్ భూమికి, అదే రకంగా ఫ్యూచర్ సిటీకి అంటే లేని సిటీకి ఇప్పుడు కనెక్ట్ చేసే రకంగా మరి ఫీజిబిలిటీ ఎలా కౌంట్ చేస్తుంది? ఎందుకంటే మెట్రో టేకప్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ఫైనాన్షియల్ దానికి సంబంధించి కూడా ఫీజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించిన అనుమతి వస్తుంది. మరి ఇప్పుడు అటువైపు డెస్టినీ వైపు ఏం లేదు. అది ప్రాజెక్ట్ టేకప్ చేసి పూర్తి అయ్యేప్పటికీ ఇమ్మీడియట్గా ఆ లెవెల్లో రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గం అవుతుందా? మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారో లేదో సీఎం గారు. కానీ మొత్తం మీద అయితే ఇది ముచ్చర్ల దిశగా చూస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు కావచ్చు, ఇన్వెస్టర్లకు కావచ్చు, ఇది ఒక గ్రేట్ 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 న్యూస్గా చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు మెట్రోని ప్లాన్ చేసినవన్నీ కమ్యూటర్స్ ఎక్కువ స్థాయిలో మూవ్ అవుతున్న రూట్లను కనెక్ట్ చేస్తే ఫైనాన్షియల్గా అది వర్కౌట్ అవుతుందన్న ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడున్న ప్రజెంట్ నడుస్తున్న మెట్రో కావచ్చు, సెకండ్ ఫేజ్ ప్రతిపాదించిన మొన్న 7 కారిడార్లు కావచ్చు, అన్నీ ఆ దృక్పథంతో చేసినవి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ముఖ్యమంత్రి గారు లేని సిటీ, ఫోర్త్ సిటీ కూడా కనెక్ట్ చేస్తూ మెట్రో లైన్ కూడా ఈ సెకండ్ ఫేజ్లోనే మీరు ప్లాన్ చేయండి, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి అడగడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవాలి. దీంతోపాటు ముచ్చర్లను కనెక్ట్ చేస్తూ ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ప్రధానంగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది 2013లో అయింది. దాని టార్గెట్ 2031. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 6-7 సంవత్సరాలు ఉందనుకోవచ్చు. ఈలోగా ఆనాడు ప్రతిపాదించిన రోడ్లు ఏదైతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు వేయలేదు వాటిని. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ మెట్రోకి సంబంధించి డిపిఆర్ చేయమని చెబుతూనే ఆ పెండింగ్లో ఉన్న రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 100 ఫీట్లు, 60 ఫీట్లు, 40 ఫీట్ల రోడ్లు, గతంలో హెచ్ఎండిఏలో ప్రతిపాదించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీరు స్పీడప్ చేయాలని చెప్పి కూడా చెప్పడం. సో ఆయన లక్ష్యం ముచ్చర్ల వైపు సిటీని ఎక్స్పాండ్ చేయడం అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాంట్లో రోడ్లు అనేది అయితే మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నేను మొన్న ఒకసారి తుక్కుగూడ నుంచి మహేశ్వరం వైపు ఎప్పుడు 2013లో ప్రతిపాదించిన రోడ్డు ఎట్లా ఉందో మనం చూద్దామని వెళ్ళాను. ఎందుకంటే ఆ రోడ్లో రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ చాలా సేల్ చేసుకున్నాయి. దాంట్లో ఒక 3 ప్లాట్లు మిగిలినాయంటే చూద్దామని చెప్పి వెళ్ళినాం మేము. నిజానికి అది చాలా దగ్గర. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి చూస్తుంటే సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 3.5-4 కిలోమీటర్లే ఉంటుంది. కానీ 2013లో ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్ కూడా ఇప్పటికీ నామమాత్రం కూడా లేదు. అక్కడ కనీసం కట్ చేసి కూడా పెట్టలేదు. అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాల కాలంలో. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి మరి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారా అధికారులు, ఏం చేస్తారనేది చూడాలి. బట్ విత్ రిగార్డ్ టు ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 చాలా క్రూషియల్ డెసిషన్స్. ఒకటి, మెట్రో 2వ దశలోనే ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తూ ముచ్చర్ల సిటీ వరకు కూడా మెట్రో రైలును డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ఆదేశించడం. అదే సమయంలో పెండింగ్లో ఉన్న రేడియస్ కావచ్చు, అదే రకంగా ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తున్న రోడ్లు కావచ్చు, వాటి ఎక్స్పాన్షన్, వాటికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ సర్వే జరిపి ఒక నివేదిక రూపొందించమని చెప్పారు. బహుశా దానికి సంబంధించిన ఫండింగ్ కనుక వస్తే రోడ్లు మాత్రం ఇమ్మీడియట్గా అవుతాయి. అంటే మహేశ్వరం ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు చాలామందికి మెయిన్ రోడ్ కావాలి అంటుంటారు. ఎందుకంటే లోపలి వైపు
వైపు ఎప్పుడో 9 ఏళ్ల కింద ప్రతిపాదించిన రోడ్లు కూడా కాలేదు కాబట్టి చాలామందికి ఒక అపనమ్మకం. మన మ్యాప్లో హెచ్ఎండిఏ మ్యాప్లో మనం ఇది 100 ఫీట్ల రోడ్డు పక్కన వెంచర్ ఉందన్నా కూడా కొంతమంది విద్యావంతులు కూడా నమ్మలేని పరిస్థితి. మొన్న మధ్య ఒక విద్యావంతుల బృందంతో నేను ఆ ఏరియాలో చూసొచ్చాను. వాళ్ళు కూడా పేపర్ మీద 100 ఫీట్ల రోడ్డు ఉంది అంటే కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అనుభవం అలాంటిది, 9 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడేమవుతుంది అన్నట్టు. బట్ కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇన్వెస్టర్లుగా రాణిస్తారు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడున్న పొజిషన్ను ఇలాగే ఊహించుకుంటే కుదరదు. ఇప్పుడున్న పొజిషన్ను 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందనే ఇమాజినేషన్ కెపాసిటీ ఉండాలి. అట్లా ఉన్నారు కాబట్టే మాదాపూర్ ఏరియాలో ఆనాటి చంద్రబాబు సన్నిహితులు ముందే ప్రభుత్వంలో జరుగుతున్నది తెలుసుకొని ఆ ఏరియాలో 100 ఎకరాలు కొని వాళ్ళు 100,000 కోట్లు సంపాదించుకున్న పరిస్థితి. అలాంటి ఫ్యూచర్ దృక్పథం ఉండాలి. ఇది అందరికీ ఉండదనుకోండి. సో అట్లా నేను ఏదైనా చెప్తే ఫ్యూచర్ జరగబోయే ఇష్యూస్ అందుకే చెప్తుంటాను నా రియాలిటీ న్యూస్లో నేను క్లియర్గా. దానికి సంబంధించి గవర్నమెంట్ డెవలప్మెంట్లు ఎలా జరుగుతున్నాయి, డెవలప్మెంట్లు వాళ్ళు ఏదో అనౌన్స్ చేస్తున్నారో మరి గ్రౌండ్ లెవెల్లో సాధ్యమైంది. ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు 2 డెవలప్మెంట్లలో రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మంచి డెసిషన్, దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ పైన. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు పూర్తి చేయాల్సిన పని ఉంది. సేమ్ టైం ప్రభుత్వం కూడా అటువైపు ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు రావాలంటే రోడ్ కనెక్టివిటీ వాళ్ళకి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. సో ఆ డెసిషన్ ఖచ్చితంగా మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం మెట్రో రైల్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్లాన్ చేస్తే ఫిజిబిలిటీ కాదు. మేబీ ఆయన 5 ఏళ్లకు అప్పటికి తను అనుకున్నది లక్ష్యం పూర్తవుతుంది, ఆ రోజుకు అవసరం ఉంటుంది మెట్రో రైల్ అని ఆయన అనుకుంటుండొచ్చు. కానీ దానికి సంబంధించి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఫండింగ్ చేసే సంస్థలు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చూస్తాయి, ఎలా వర్కౌట్ అవుతుంది, రెవెన్యూ ఎలా ఉంటుంది ఆ రూట్లో, ఇవి ఆలోచిస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక అప్కమింగ్ సిటీకి సంబంధించిన కనెక్టివిటీకి ఎంత స్థాయిలో రెవెన్యూ ఉంటుందనేది ఊహించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత సంస్థలు వస్తాయి, ఎన్ని సంస్థలు వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఎంత ఎంప్లాయ్మెంట్లో ఆ ఏరియాలో ఎంతమంది ఉంటారు, ఆ ఏరియాలో నివాసం ఉండే వాళ్ళు ఎంతమంది, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఎంతమంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా లేదు కదా. 0 నుంచి కాదు, మైనస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రోజు ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లకు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఏదో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు మాలాంటి వాళ్ళు తిరుగుతుండొచ్చు. నేను అలాంటి వాళ్ళేమో స్టడీ చేయడానికి, ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళేమో బిజినెస్ చేసుకోవడానికి తిరుగుతున్నారేమో. వీళ్ళు తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, ఆ ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఇప్పుడైతే తిరగట్లేదు. సో డేటా లేదు. అలాంటప్పుడు మెట్రో రైల్కి సంబంధించి రూట్లు వేయగలరు, ఇట్లా నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి. దానికి ఆయన కూడా హింట్ ఇచ్చారు, సీఎం గారు కూడా. ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఏవేవి కనెక్ట్ చేయాలి అని కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఏమేమి కనెక్ట్ చేయాలి అంటే దాంట్లో ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్ ఉంది, మరి ఫాక్స్కాన్ వైపు అంటే రావిరియాల, అది అటువైపు తీసుకెళ్ళి అటు నుంచి డైరెక్ట్ ముచ్చర్ల వైపు తీసుకెళ్లాలా, లేకపోతే ప్యారలల్గా తీసుకెళ్లాలా అని. అయితే ఇక్కడ నేను నా అబ్జర్వేషన్ చెప్తాను. ఒకవేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే పెద్ద గోల్కొండ దగ్గర అట్లా స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా మహేశ్వరం టచ్ చేస్తూ, కందుకూరు టచ్ చేస్తూ ముచ్చర్ల వేస్తే 24 to 26 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే నేను తిరుగుతున్న నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ కొద్దిగా అటు. కానీ ఆయన చెప్తున్న మాటల్లో 35 కిలోమీటర్లు రూట్ ప్లాన్ చేయమని చెప్పారు. దాని అర్థం ఏంటి? 10 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అంటే నాకు తెలిసి ఫాక్స్కాన్ వైపు లేకపోతే ఆదిపట్ల వైపు కనెక్ట్ చేస్తూ దాన్ని అటువైపు ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానివల్లనే 35 కిలోమీటర్లు అని ఆయన ప్రతిపాదించినట్టున్నారు. ఈ రకంగా అయితే కొంత వేరు, ఎందుకంటే రావిలియాల అదే రకంగా ఆదిపట్ల వరకు కొంత మూమెంట్ ఉంది, టీసీఎస్ అవి ఉన్నాయి కాబట్టి కొంత మూమెంట్ ఉంది, దానికి సంబంధించి కొంత వర్కౌట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ముచ్చర్లకు ఎక్స్టెన్షన్ అనేది ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా విత్ రిగార్డ్ టు ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఆలోచిస్తే మాత్రం ఈ 2 చాలా క్రూషియల్ డెవలప్మెంట్స్. మెట్రో 2వ దశలో చేర్చడం అనేది చాలా క్రూషియల్. స్టడీ అవుతుంది, బట్ సాధ్యమవుతుందా, చేస్తారా లేదా, దానికి ఫండింగ్ రావాలి కదా. అల్టిమేట్గా కన్స్ట్రక్షన్ ఫండింగ్ రాకుండా ఎవరేం చేయలేరు కాబట్టి. సో అదొకటి. తర్వాత రోడ్లది మాత్రం చాలా క్రూషియల్. అది ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా ఆయా ప్రాంతాల మధ్య మహేశ్వరం, కందుకూరు, కడతాలు, తర్వాత ముచ్చర్ల ఏరియా మొత్తానికి కూడా ఆ ప్రతిపాదించిన గతంలో హెచ్ఎండిఏ ప్రతిపాదించిన రేడియల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో 100 ఫీట్లు, 60 ఫీట్లు, 40 ఫీట్ల రోడ్లు, అవి గనక గ్రౌండ్ అయ్యి వాటికి సంబంధించి కార్యరూపం దాలిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆ ఏరియాకి సంబంధించి ముఖ్యమంత్రి అనుకున్న దాంట్లో ఒక 30% సక్సెస్ అయినట్టే నా దృష్టిలో. ఎందుకంటే మెయిన్ రోడ్లు ఉంటేనే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు హెచ్ఎండిఏ వెంచర్లు చాలా ఉన్నాయి ఆ రూట్లో, ఎవరిని అడిగినా రోడ్ లేదు కదా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ డెసిజన్, ముఖ్యమంత్రి తీసుకున్న ఆ డెసిజన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కిందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ఆలోచిస్తుంటే ముచ్చర్లకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా కమిటెడ్గా ఉన్నారని మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏవైతేనేం కానీ మహేశ్వరం నుంచి ముచ్చర్ల వైపు భవిష్యత్తు ఒక 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది అనేది కొద్దిగా ఊహించుకుంటేనే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఒక కొత్త రూపు సంతరించుకుంటే అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది నిజంగా. హైదరాబాద్ నేను వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ ఎలా ఉండదో నేను ఫస్ట్ నాకు గుర్తుండి 86లో హైదరాబాద్కి ఫస్ట్ వచ్చిన 9th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి హైదరాబాద్ ఎమర్జ్ అవుతుంది చూస్తూ అన్నట్టు మొదట్లో ట్యాంక్ బండ్ చూస్తేనే కొత్త ఉత్సాహం అనిపించేది. ఇప్పటికి కూడా నాకు టైం దొరికితే పాత ప్లేసెస్ నేను ఏవైతే బాగా తిరిగిన ప్లేసెస్ ఉన్నాయో ఇప్పటికి కూడా నేను అట్లా ఒకసారి వెళ్ళొస్తుంటాను. పాత మూతబడిన థియేటర్లను ఒకసారి చూస్తుంటాను, ఆ రూట్లు చూస్తుంటాను, అప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది. అది నాకు ఒక ప్యాషన్. మేబీ అదే నాకు ఈ డ్రైవింగ్ చేస్తూ వీడియోలు చేయడం కూడా నాకు అలవాటు చేసిందేమో. అది మొత్తం మీద ముచ్చర్లకు సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎవ్రీడే ఒకటి వస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు షేర్ దీస్ బోత్ డెవలప్మెంట్స్ విత్ యూ. వన్ ఈజ్ 100% సూపర్, మంచి డెసిషన్ రోడ్లకు సంబంధించి. వన్ ఈజ్ మేబీ ఆయన దృక్పథం సక్సెస్ కావాలని కూడా కోరుకుందాం మనం. నా వివరాలు అదే రకంగా నా అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ సర్కిల్లో, మీ వాట్సాప్ సర్కిల్లో షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్.